అందరికీ నమస్కారం. మీ యొక్క ఐపీబీబీ మొబైల్ మైక్రో ఏటీఎంలో రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ అని వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మీ యొక్క మైక్రో ఏటీఎంలో కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఏజెంట్ ఐడి అండ్ మీ ఐపీబీబీ మొబైల్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మీన్స్ ఆఫీస్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అన్నది కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ఐడి ఇవ్వాలి. మీ యూజర్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అండ్ పాస్వర్డ్ కూడా జనరేట్ అవుతుంది. అప్పుడు మీరు చేయవలసిన పని వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఒక టెంపరరీ పాస్వర్డ్ అన్నది మీ యొక్క ఐపీబీబీ మొబైల్కి జనరేట్ అవుతుంది. ఐపీబీబీ మొబైల్లో డైరెక్ట్గా మెసేజెస్ హైలైట్ అవ్వవు కాబట్టి మీరు డైరెక్ట్గా మెసేజింగ్ యాప్లోకి వెళ్ళి టెంపరరీ పాస్వర్డ్ని మీకు అది స్మాల్ లెటర్స్, నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్ అండ్ సమ్ సింబల్స్ కాంబినేషన్లో వస్తుంది. లాస్ట్ ఉన్న డాట్ ఎంటర్ చేయక్కర్లేదు. పైన కనిపించే విధంగా మీరు ఆ టెంపరరీ పాస్వర్డ్ని సెట్ చేసి అగ్రీ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత అక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. అక్కడ మీకు ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర ఆల్రెడీ మీకు టెంపరరీ పాస్వర్డ్ మెసేజ్లో వచ్చిన దాన్ని ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీరు కొత్త పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఐపీబీబీ మొబైల్లో రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ అని వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ప్లస్ మీ యొక్క పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు లాగిన్ అవ్వడం కూడా నేను చూపిస్తున్నాను. మీ యొక్క యూజర్ ఐడి అండ్ మీరు న్యూగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మీరు మళ్ళీ లాగిన్ చేసినప్పుడు మీ యూజర్ ఐడి అండ్ న్యూగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆఫీస్ మొబైల్కి ఓటీపీ అన్నది వస్తుంది. ఓటీపీ అన్నది మీరు మెసేజెస్లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.